వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెక్సికోపై గ్రాండ్ ఆపరేషన్, డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. ఫిలిప్పీన్స్లో విరిగిపడ్డ కొండ చర్యలు, 4 మృతి, పలువురి గల్లంతు. ఎన్నికల సమయంలోని ప్రతిపక్షాలపై ఈడీ దాడులు, సుప్రీంకోర్టు జోక్యం కోరిన కపిల్ సిబల్. ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయడంపై స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికార పరిధికి సంబంధించి పెండింగ్లో ఉన్న రివ్యూ పిటిషన్లను విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కూడా ఆయన కపిల్ సిబాల్ శనివారం మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో ఈడీ చర్య వెనక ఏకైక ఉద్దేశం ప్రతిపక్ష నాయకులను వేధించడమేనని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జార్ఖండ్లో హేమంత్ సోరెన్, బీహార్లో లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్లపై ఈడీ చర్యలను ఆయన ఉదాహరించారు. పశ్చిమ బెంగాల్లో ఐపాక్పై రైడ్ తర్వాత ఈడీ ఏమి దర్యాప్తు చేస్తుందని ప్రశ్నించారు. ఆ సంస్థకు చెందిన అన్ని పత్రాలు తీసుకునే హక్కు ఈడీకి లేదన్నారు. సెంట్రల్ ఫిలిప్పీన్స్లో కొండ చర్యలు విరిగిపడడంతో 4 మృతి చెందగా 36 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటన గురువారం సాయంత్రం సెబు నగర సరిహద్దులోని ఒక పర్వత ప్రాంతంలో ప్రైవేటు వ్యర్థ నిర్వహణ కేంద్రం వద్ద జరిగింది. కొండ ప్రాంతం నుంచి ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో దిగువన ఉన్న ఆ గ్యార్బేజ్లోని వారు ఇతరులు చిక్కుకున్నారు. ఈ ఘటనలో 4 మరణించగా 36 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న రక్షణ దళాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. దాదాపు 2 రోజులుగా శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. శిథిలాల కింద కొందరు జీవించే ఉన్నట్లు గుర్తించామని, సహాయం కోసం వారి అరుపులు వినిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ప్రమాదానికి గురైన వారిలో అక్కడి కార్మికులే ఎక్కువగా ఉన్నారు. ఈ సహాయ కార్యక్రమాల్లో దాదాపు 300 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. శిథిలాల్ని వేగంగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు అంటున్నారు. వెనిజులాపై చర్యలు తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను ఇప్పుడు మెక్సికోపై పడింది. మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్కు వ్యతిరేకంగా తన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ట్రంప్ గురువారం ప్రకటించారు. మెక్సికోను డ్రగ్ కార్టెల్ నియంత్రిస్తున్నాయని, ఆ దేశ పరిస్థితి చూస్తే విచారంగా ఉందని ఫ్యాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్రతి ఏటా 2.50 లక్షల నుంచి 3 లక్షల మంది మరణాలకు ఈ కార్టెల్స్ కారణమని ఆయన తెలిపారు. సముద్ర మార్గంలో డ్రగ్స్ అక్రమ రవాణాను 97% అరికట్టామని ట్రంప్ చెప్పారు. ఇక తదుపరి చర్య మెక్సికో గడ్డపై నుంచే ఉంటుందని ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల గ్రామస్తుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఎద్దుల పోటీలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ మీడియా ముఖంగా మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా ఇటువంటి పోటీలు నిర్వహించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లమనేని నాని, ఉయ్యూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేణిగల్ల కుటుంబరావు, ఉయ్యూరు మార్కెట్ యార్డు చైర్మన్ కొండా ప్రవీణ్, ఉయ్యూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జంపాన గురునాథరావు, పిఏసిఎస్ చైర్మన్ కోనపరెడ్డి వాసు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. పర్వదినం సందర్భంగా మన చెన్నోగిరాల రైతులు, మన తెలుగుదేశం నాయకులు, మన తెలుగు యువత వీళ్ళందరూ కలిసి మరి ఇక్కడ ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో మరి ఎడ్ల పందాలని ప్రారంభించుకోవటం జరిగింది. ఈ రోజున చాలా సంతోషదాయకం. మనకి గ్రామాల్లో పాడి పంటలు అంటారు, అంటే వ్యవసాయం పంటలే కాకుండా ఈ పాడి కిందగా వస్తే ఆవులు, ఇటువంటి పశు సంపద వస్తాయి. వాటికి పండుగ సందర్భంగా మంచిగా పంటలు పండించుకొని ఆ పంట పండించుకోవటంలో మనకి సహాయపడినటువంటి పశు సంపదను కూడా పూజించుకొని వాటి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి పోటీలను పెట్టుకుని ఇట్లా ఎడ్ల అందాల పోటీలు అని చెప్పి, అలాగే పోటీలు లాగుళ్ళని, ఇట్లా రకరకాల పోటీలు పెట్టుకుని మన రైతులందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని చక్కగా ఆరోగ్యకరమైన వాతావరణంలో సంతోషంగా నిర్వహించుకుంటారు. ఇది మన తెలుగు సంప్రదాయం. మరి ఆ సంప్రదాయంలో భాగంగా ఈ రోజున
మన ఉయ్యూరు మండలంలో చిన్నగిరాల గ్రామం మరి రైతులందరూ మన తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమం చేపట్టి ఈరోజు ప్రారంభించినందుకు ప్రథమంగా పేరున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇది దిగ్విజయంగా బాగా విజయవంతంగా నడవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన సంక్రాంతి పండగ సందర్భంగా చిన్న ఊగిరాల గ్రామ రైతు పెద్దలు అందరూ కూడా ఎడ్ల పోటీ పందాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా రేపు 13వ తారీఖు కూడా ఆడపడుచులకి ముగ్గుల పోటీలు జరుగుతాయి. ఆ చక్రాలు లైన్కి వెనక వైపు ఉండేటట్టు తెలియజేస్తూ పెట్టేసి చిన్నగిరాల గ్రామం నుంచి ఈ పోటీ పందాలు పెట్టడం జరిగింది. సంక్రాంతి సంబరాల సందర్భంగా మండలం ఉయ్యూరు మండలం ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దవరాల సెంటర్లో ఆగ్నూరు గ్రామంలో ఈ పందాలు నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే సంవత్సరం అంతా సంక్రాంతి సంబరాలతో పాడి పంటలు పిల్లపాప సుఖ సంతోషాలు ధనధాన్యాలతో ప్రజలందరూ వర్ధిల్లి సుఖంగా జీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే రేపు 13వ తారీఖు మహిళామ తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇదే వేదిక మీద. వీలైనంత వరకు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. క్రైస్తవ సమాజంలో విశేషమైన చరిత్ర కలిగిన కోట్లాది రూపాయలు విలువ చేసే విజయనగరం సిబిఎన్సి ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని పరీక్షించుకోవాలని సిబిసిఎన్సి 71వ సర్వజనీన మహాసభ తీర్మానం చేసింది. కాన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ 71వ మహాసభ శనివారాల్లో 2 రోజుల పాటు విజయనగరం సిమ్స్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో జరిగాయి. సిబిసిఎన్సి ప్రెసిడెంట్ ఎంఏ నాయుడు అధ్యక్షత వహించగా ట్రస్ట్ సిబిసిఎన్సి అసోసియేషన్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్ జాన్, సెక్రటరీ డిపిఆర్పి కుమార్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మహాసభలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ, కెనడా దేశం నుంచి 1874 మార్చి 12న కాకినాడలో అడుగుపెట్టిన సిబిఎం మిషన్ వారు సోంపేట మొదలు అవనిగడ్డ వరకు అనేక బాప్టిస్టు సంఘాలను స్థాపించి వాటి పేర అనేక రకమైన ఆస్తులను దారాదత్తం చేశారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సిబిఎంఏ ఆస్తులను సిబిసిఎన్సి సంస్థకు బదలాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఉపాధ్యక్షులు ఝాన్సీ రాణి గారు, అలాగే ట్రస్ట్ చైర్మన్ ఆనంద్ రమేష్ గారు, అలాగే మోజెస్ గారు రాజాం నుంచి, అలాగే విశాఖపట్నం నుంచి జామి శరత్ గారు, అలాగే బొబ్బిలి ఫీల్డ్ కౌన్సిల్ నుంచి వరమేష్ గారు, మరి చాలామంది వివిధ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా నిన్నటి దినాన్ని ఈరోజు దినాన్ని జనవరి 9, 10 తేదీల్లో 71వ కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ సర్వజనీన మహాసభ జనరల్ బాడీ మీటింగ్ మరి జరిగింది. ప్రభునంద్ ప్రియులారా, మరి 1875వ సంవత్సరంలో కెనడా బ్యాప్టిస్ట్ మిషన్ అని ఒక ప్రత్యేకమైన సంస్థగా స్థాపించబడి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఈ యొక్క బ్యాప్టిస్ట్ ఆస్తులన్నీ కూడా కెనడా వారు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఈ సిబిసిఎన్సి అన్న ఒక సంస్థకి కాకినాడలో రిజిస్టర్ కాబడిన రిజిస్ట్రేషన్ నెంబర్ 16/47/48తో ఉన్న సంస్థకి అప్పచెప్పడం జరిగింది. అది 1975లో మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఓపీ 15/1974 ద్వారా ఈ ఆస్తులన్నీ సిబిసిఎన్సికి బదలాయించడం జరిగింది. విజయనగరంలో ఉన్న మా చర్చి పక్కన ఉన్న సిబిఎం స్కూల్ కానీ, బొబ్బిల్లో ఉన్న సిబిఎం హై స్కూల్ కానీ, లేదా కాకినాడ, ఉయ్యూరు, చాలా ప్రాంతాల్లో పిఠాపురం సిఎంసి క్రిస్టియన్ మెడికల్ సెంటర్ కానీ, ఉయ్యూరులో ఉన్న ఐలో హాస్పిటల్ కానీ చాలా సంస్థలు వారు సంపాదించారు. విశాఖపట్నంలో హిల్క్రెస్ట్ బంగ్లా అని 5.5 ఎకరాల స్థలము ఉంది. అది గత కాలంలో మా చర్చిలో పాస్టర్ గారుగా పనిచేసిన శాన్ఫోర్డ్ దొర గారు ఆ యొక్క ఆస్తిని సంపాదించడం జరిగింది. 1875లో వచ్చిన బ్యాప్టిస్ట్ మిషనరీస్ వారు సుమారు ఒక 10 లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని ఈరోజు మా సంస్థకు అప్పచెప్పడం జరిగింది.
అయితే అన్ఫార్చునేట్లీ విశాఖపట్నంలో ఉన్న ఈస్ట్ బంగ్లా మల్కాజ్గిరి నియోజకవర్గం సఫీల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయం ప్రాంగణంలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఓ వ్యక్తి మలమూత్ర విసర్జన చేయడంతో హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల సమాచారానికి అనుగుణంగా ఘటనను గమనించిన ఆలయ భక్తులు నిలదీసి అడగడంతో పొంతనలేని సమాధానాలు చెబుతున్న వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈరోజు మరొకసారి మల్కాజ్గిరిలో మన ముత్యాలమ్మ గుడి మీద ఏ విధంగా అయితే దాడి జరిగిందో అదే విధంగా ఈరోజు మల్కాజ్గిరి కట్టమైసమ్మ గుడిలో ఒక అన్య మతస్థుడు వచ్చి ఒక ముఠాకు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ముగ్గురు నలుగురు వచ్చి కావాలని అమ్మవారి యొక్క ప్రాంగణాన్ని అపవిత్రం చేసిర్రు. ప్రతిసారి ఇదే విధంగా జరిగింది. మొన్న శంషాబాద్ లో జరిగింది, మన ముత్యాలమ్మ గుడిలో జరిగింది, మన బాలనగర్ లో జరిగింది. మొన్న రాంపల్లిలో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసిర్రు. ఎప్పటిదాకా రాష్ట్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ లేడు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేరు? ఈ రోజు దినం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ విధమైన దాడులు హిందూ మతం పైన ఎందుకు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి? ఎందుకు దీనిపైన శ్రద్ధ తీసుకుంటలేరు? ముత్యాలమ్మ టెంపుల్ పైన జరిగిన దాడిని, ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడిని వారి బెయిల్ మీద వదిలిపెట్టేసినట్ట కదా, వారి ఉరి శిక్ష ఇచ్చిరా? ఇప్పటిదాకా వారి మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నా చెప్పలేకపోతున్నారు. ఈ దేశంలో రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశీలు కానీ ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా వాళ్ళని బయటికి తీసి ఇక్కడున్న హిందువులని, ఇక్కడున్న ఆడపిల్లలని, గుళ్ళని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఒకసారి తెలియచ్చు. ఈ విధమైన చర్యలు తీసుకున్నాం, ఈ విధమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి తెలియచ్చు. భారత్ మాతాకి జై శ్రీరామ్. కానీ మేము వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీసులు వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళని విచారణ సింపుల్గా వాళ్ళు పిచ్చోడని చెప్పి పిచ్చోడు వాడని చెప్పి సింపుల్గా తప్పించుకుంటారు. చాలా రోజుల నుంచి ఈ తతంగం జరుగుతుంది. సిటీలో అనేక చోట్ల ఇటువంటి తతంగాలు జరిగినా కానీ సామరస్యంగానే ఉన్నాం. మా మల్కాజ్గిరి ప్రాంతంలో ఇలా మా ఇంటి పక్కన మా కట్టమైసమ్మ గుడి మా అందరికీ సెంటిమెంట్ ఒక పెద్ద ఇది ఒక భరోసా. ఎక్కడైతే కోళ్ళని మేదలు పోతారో ఆ గచ్చులో ఒక తురుకోడు కావాలని ఒక పైజామా గుడ్డ వేసుకొని టోపీ పెట్టుకొని కావాలని ఉద్దేశపూర్వకంగానే వచ్చిండు. మొత్తం గేట్లు ఉన్నాయి, గేట్ల తాళాలు ఉన్నాయి. ఒకవేళ గేట్ల తాళాలు లేకపోతే గుడి ఓపెన్ అయితే వాడు లోపల పోయి ఇంకేం చేస్తున్నాడో మాకు తెలియదు. వాడు బయట కావాలని ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాడు మనం విసర్జన చేయడం జరిగింది. అక్కడ వచ్చిన కొంతమంది హిందువులు వాడిని పట్టుకొని పోలీసులు అప్పుడు చెప్పడం జరిగింది. ఇవాళ పోలీసులు వాడిని 4 దెబ్బలు వేసిందని చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్ వాడికి ట్రీట్మెంట్ ఇస్తుంది. అయ్యా పోలీసుల మీద మాకు నమ్మకం పోయింది. రేపు సాయంత్రం వరకు మీరు చూస్తాం. మీరు నిజంగా కూడా ఏం యాక్షన్ తీసుకుంటారు? వాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, వాడిని లోపల వేయాలి, వాడు బయటకు రావాలి. వాడు ఒకవేళ బయట కనిపించినట్టయితే వాడు ఎక్కడోడు ఏంది పూర్తి విచారణ జరపాలి. వాడి వెనక ఎవరైనా ఉన్నారా, ఇంకెవరైనా శక్తులు వాటిని పనిచేపించినాయా, లేకపోతే వాడి ఉద్దేశపూర్వకంగా వచ్చిందా? వాడి ఉద్దేశం. తిరుపతిలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్న శివరాణి తన తల్లిదండ్రులు సంక్రాంతి సెలవులకు పండక్కు రమ్మని కబురు పంపారు. మార్గ మధ్యంలో కారు ఢీకొని మృతి చెందిన సంఘటన వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం రెడ్డివారిపల్లి గ్రామం నడుమరాజుపల్లికి చెందిన కృష్ణయ్య కుమార్తె శివరాణి తన అన్న మహేశ్వరతో కలిసి తిరుపతి నుండి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి మహల్రాజుపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొనడంతో విద్యార్థిని శివరాణి కాలు విరిగి రోడ్డుపై పడింది. తన అన్న మహేశ్వరకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు 108 సహాయంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యంలో శివరాణి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి కేవీపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి రంగురంగులతో రకరకాల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను ఉంచారు. ముందస్తు సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. భోగి మంటలు వేయడం, పిండి వంటలు చేయడం, గంగిరెద్దులను ఆహ్వానించడం, సాంస్కృతిక నృత్యాలు చేయడం, చిన్నారులకు నెత్తిన భోగి పళ్ళు పోయడం లాంటి సాంప్రదాయాలను ఆచరిస్తూ వారికి ఈ సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించారు. పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ ముందస్తు సంక్రాంతి సంబరాల వేడుకలను ఏర్పాటు చేసిన పాఠశాల కరస్పాండెంట్ గాండ్ల శ్రీనివాసును పలువురు అభినందించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఖమ్మం జాతీయ రహదారిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు యాక్సిడెంట్ చోటు చేసుకుంది. రాజమండ్రి వైపు వెళ్తున్న ఓ టిప్పర్ లారీ స్విఫ్ట్ కారును ఓవర్టేక్ చేసే సమయంలో కారు టిప్పర్ ఒకదానితో ఒకటి ఢీకొని ఒక్కసారిగా కారు రోడ్డుకి అడ్డం తిరిగి పడిపోయింది. ఎదురుగా వస్తున్న ఐరన్ చువ్వల లారీ సడన్ బ్రేక్ వేయడంతో లారీలోని ఇనుప చువ్వలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పండుగ సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు వెళ్తున్న వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి యాక్సిడెంట్లో దెబ్బతిన్న కారుని టిప్పర్ని పక్కకు తీసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ड्राइवर इसका फोन करो चल लेके रात के 8 से जक्सन बुला गया. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్లో విక్రయించడానికి నేరంగా పరిగణిస్తున్నామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనిబాబు సూచించారు. సంక్రాంతి పండుగను అందరూ సాంప్రదాయబద్ధమైన ఆహారాలను, పానీయాలను స్వీకరించాలని, డ్రగ్స్, మత్తు మందు లాంటి వాడకూడదని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే ప్రయాణికులు అక్రమ మద్యం తీసుకొచ్చినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వచ్చే ప్రయాణికుల విజ్ఞప్తి, పొరుగు రాష్ట్రానికి సంబంధించిన మద్యాన్ని ఎట్టి పరిస్థితులను మన రాష్ట్రానికి తీసుకురావద్దు. అది మీరు తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టానికి బాధ్యులు అవుతారు. ఎక్సైజ్ చట్టం దృష్ట్యా నేరం అది. దయచేసి అలాంటి మళ్ళీ ఎవరు చెయ్యొద్దు. అలాంటి మద్యం తీసుకొస్తున్నప్పుడు మీ వాహనాలు పట్టుబడితే వాహనాలు కూడా జప్తు చేయడం జరుగుతుంది. మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. హ్యాపీగా సంక్రాంతి చేసుకుందాం. మన ప్రాంతానికి వచ్చి హ్యాపీగా సంక్రాంతి జరుపుకుని తిరిగి మళ్ళీ మన ప్రాంతాలు చేరుకునే వరకు ఇలాంటి కార్యకలాపాలు ఎవరు చెయ్యొద్దు. దయచేసి ఏలూరు ఎక్సైజ్ శాఖకు సహకరించండి. నమస్కారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఆయన మిత్రులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు జన్మదిన వేడుక ఆయన కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఓరిగంట నాగేంద్ర కుమార్, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు, ప్రజాప్రతినిధి, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, రవి, కౌన్సిలర్ నెకురు కిషోర్, ఉగ్గం ప్రసాద్, రఫీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి మహమ్మద్ ఉమర్ షరీఫ్, పట్టణ కార్యదర్శులు చిత్తపురి శేఖర్, వీరపల్లి సోమేశ్వరరావు, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆరిఫ్, సోషల్ మీడియా అధ్యక్షులు మనోజ్, లక్కవరం నాయకులు పత్తి వీరస్వామి నాయుడు, రాంబాబు, అమ్మపాలెం మధ్యాహ్నం శ్రీను, ఓనమాల జయరాజు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మస్తాన్ వలి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సిర్రా రాజేష్, సోషల్ మీడియా అధ్యక్షులు గద్దెల కిరణ్ కుమార్, నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు జీడికంటి రామారావు, శ్రీనివాసపురం సీనియర్ నాయకులు పోల్నాటి శ్రీనివాసరావు, పంచవరపు శ్రీను, వసంతాటి అశోక్, కళపాల రంగప్రసాద్, పొలపాకుల గాంధీ, జ్ఞాని, ఎస్సీపేట యువ నాయకులు నిరిసిబోము సోమరాజు, మద్దిపాటి ఉదయ్, ముప్పిడి విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు ముప్పిడి శ్రీనివాసరావు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా సీతమహాలక్ష్మి ఆశ్రమకి నా వంతు సాయంగా రైస్ కట్ట, కూరగాయలు, 2 ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వాలనుకుంటున్నాను. నాకు అత్యంత ఆత్మలు ముప్పిడి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే ముప్పిడి శ్రీనివాసరావు గారు. హ్యాపీ బర్త్డే శ్రీనివాస. పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరి మనస్ఫూర్తిగా మీ అందరం నీకు తెలియపరుస్తున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏలూరు జిల్లా నూజివీడి నియోజకవర్గం మేర్జాపురం గ్రామంలో వారాహి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన సంస్కృతి మన సాంప్రదాయం కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి మరియు ఎంపీ పుట్టా మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలు, ఆవుల అందాల పోటీలు మరియు ఆవుదూడల అందాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పశువుల పౌష్టికాహారం స్టాల్స్లను మరియు ఆవులకు, గేదెలకు అందించే వివిధ రకాల గడ్డి జాతుల స్టాల్స్ను సందర్శించారు. మరియు అందాల పోటీలో నిలిచిన అన్ని రకాల జాతుల ఆవులను, గేదెలను స్పృశించి సంబంధిత ఆవుల, గేదెల యజమానులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆవులు, గేదెలు, ఆవుదూడలు,
ఆందాల పోటీలో పాల్గొన్న పశువుల యజమానులకు మొదటి, రెండవ బహుమతులను మంత్రి చేతుల మీదుగా బహూకరించారు. అనంతరం మంత్రి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ గతంలో సేంద్రియ ఎరువులను మాత్రమే వినియోగించేవారని, ప్రస్తుతం ఎక్కువ శాతం ఫెర్టిలైజర్స్ని ఎక్కువగా వాడటం వల్ల, ఆ భూమిలో పండే ఆహార పదార్థాలను తినడం వల్ల, ఇలాంటి పెస్టిసైడ్స్ మందులు వాడే భూమిలో పండే గడ్డిని ఆవులు, గేదెలు తినడం వల్ల వాటి నుండి వచ్చే పాలను సేవించడం ద్వారా కూడా మనుషులు అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, ఎప్పటికైనా ఈ పెస్టిసైడ్స్ వల్ల కలుగుతున్న అనర్థాలను తెలుసుకుని సేంద్రియ ఎరువులు వాడటం వల్ల మనందరి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అంతా స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ఇవాళ ఈ క్రికెట్ టోర్నమెంట్లో అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఇవాళ గోపాల్పురం ఎమ్మెల్యే గారు ఇన్సెంటివ్ తీసుకొని దీన్ని పెట్టడం జరిగింది. ఇవాళ ఈ బిజీ షెడ్యూల్లో ఎమ్మెల్యేలకైనా కానీ, అలాగే ఎంపీలకైనా కానీ, లేకుంటే కార్యకర్తలకైనా కానీ అందరికీ కూడా బిజీ షెడ్యూల్గా లాస్ట్ 1.5 year నుంచి అందరం కూడా బిజీగా తిరుగుతున్నాం. ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల మనము అన్నీ వదిలేసి కొన్ని స్ట్రెస్ బస్టర్ లాగా ఈ మ్యాచెస్ అయినా కానీ, క్రికెట్ అయినా కానీ, గేమ్స్ అయినా కానీ ఉపయోగం ఉంటుంది. కాలేజ్ డేస్లలో ఎప్పుడు కూడా ఒక స్పోర్ట్ అనేది ఎవ్రీ వీక్లో ఒక 2-3 days ఆడేటోళ్ళము. ఇవాళ ఈ బిజినెస్ లేకైనా కానీ, పాలిటిక్స్ లేక వచ్చినాక ఈ లైఫ్ అనేది ఈ స్పోర్ట్స్ లైఫ్ అనేది వెళ్ళిపోయింది. స్పోర్ట్స్ గురించి ఆడేది ఇవన్నీ కూడా వెళ్ళిపోయింది. ఇవాళ గోపాల్పురం ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ప్రతి పండగ అంటే ఓన్లీ కోడి పందాలు కాదు, ఇలాంటి క్రీడలు కూడా జరగాలి. ఇలాంటి ఈవెంట్స్, క్రికెట్ ఈవెంట్స్ అయినా కానీ, కబడ్డీ ఈవెంట్స్ అయినా కానీ, మన కల్చర్ మళ్ళీ గేమ్స్ కల్చర్ కూడా మళ్ళీ ఉండాలని చెప్పి ఆ రకంగా గోపాల్పురం ఎమ్మెల్యే గారు ఇన్సెంటివ్ తీసుకున్న వల్ల ఇవాళ ఇలాంటి కల్చర్ని మనం కూడా నాయకుల కింద ఇలాంటి కల్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఎట్లనే ఉంది. ఆ రకంగా మొదటి అడుగు కింద గోపాల్పురం ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యేలు అందరూ కూడా గేమ్స్ ఆడుతున్నారు, కప్పులు గెలుచుకుంటున్నారు. వచ్చే రోజుల్లో ఇలాగే కంటిన్యూ చేస్తే స్టేట్లో కూడా మంచి ఎమ్మెల్యేలు అందరూ కలిపి ఒక గేమ్ ఆడేట్లు. మనం లాస్ట్ టైం చూస్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీ టైంలలో స్పోర్ట్స్ ఆడడం జరిగింది. మనము ఎనర్జెటిక్గా ఉండాలంటే, హెల్త్ బాగుండాలంటే గేమ్సే చాలా మనకి హెల్త్ బెనిఫిట్గా ఉంటుంది. ఇది కంటిన్యూస్గా జరగాలి. ఇలాంటివన్నీ కూడా మనము ఎంకరేజ్ చేయాలి. ఇవాళ ఎంతైనా గోపాల్పురం ఎమ్మెల్యే గారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం వల్ల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెక్సికోపై గ్రాండ్ ఆపరేషన్, డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. ఫిలిప్పీన్స్లో విరిగిపడ్డ కొండ చర్యలు, 4 మృతి, పలువురి గల్లంతు. ఎన్నికల సమయంలోని ప్రతిపక్షాలపై ఈడీ దాడులు, సుప్రీంకోర్టు జోక్యం కోరిన కపిల్ సిబాల్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.